ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో పరమ దివ్య మహిమ సంపాదకుని వ్యాసము. సాయిరామ్. మహాద్భుతం. భక్తుల హృదయవాసి సత్యసాయి. భక్తుల కొరకు బాబావారు చేయని పనే లేదు. బాబావారి అవతార చరిత్రను చదివిన వారికి, బాబావారి చెంత చాలా కాలం నుండి ఉన్న వారికి శ్రీవారు చేసిన అత్యద్భుత మహిమలు, ఊహాతీతమైన లీలలు సువిదితమే. ఇక్కట్లకు గురి అయిన ఆర్తభక్తులను రక్షించుటకై శ్రీవారు ఒకే సమయంలో పలు చోట్ల ప్రత్యక్షమై భక్తులను కాపాడిన మరపురాని సంఘటనలు చాలామందికి తెలియను. మృత్యుముఖం నుండి తప్పించుకోలేని అసహాయ స్థితిలో ఉన్న భక్తుల రోగములను తామే స్వయముగా సంకల్ప మాత్రముతో స్వీకరించి భక్తులకు ప్రాణభిక్ష ఇచ్చిన ప్రత్యక్ష దైవం భగవాన్ బాబావారు. ప్రస్తుతము గత 2-3 దినాల్లో శ్రీవారు ఇక్కడ మనందరి ఎదురు జరిపిన లీల గోవాలోని వైద్య నిపుణులు కాబరాబెట్టినది, మనల్ని భయాందోళనలో ముంచెత్తినది. శ్రీవారు ఈ డిసెంబర్ 7వ తారీఖు సాయంత్రము కాబో రాజనివాసకు విజయం చేసినారు. ఆనాటి రాత్రే శ్రీవారి సంకల్పం ద్వారా అనాథ భక్తుని తీవ్ర రోగమును శ్రీవారి స్వయంగా స్వీకరించినారు. ఆ రోగము హఠాత్తుగా తీవ్రమైనదిగా పరిణమించినది. ప్రసిద్ధికెక్కిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి తీరవలని నిర్ణయించేది. తీవ్రమైనవండి అపెండిసైడ్తో బాబావారు బాధపడుతున్నారు. మహా అపాయకరమైన లోపంలో బాబావారి కడుపులో ఉన్నది అని వైద్య నిపుణులు నిర్ధారణ చేసినారు. ప్రతి నిపుణుడు శ్రీవారిని పరీక్ష చేసి సంగతిని తెలియజేసినప్పుడు బాబావారు మందహాసం చేస్తూ ఉల్లాసముగా ఉన్నారు. అంతా విన్న మీదట రాజభవనంలోని ఉండి ఏదైనా మందు తీసుకునేందుకు శ్రీవారు అంగీకరించినారు. డిసెంబర్ 9వ తారీఖు రాత్రి అందుకు తెలియని భయాందోళన కలిగినది. బాబావారికి ఉష్ణోగ్రత, నాడి శీఘ్రతని పెరిగిపోతున్నవి. లోనకేమి తీసుకున్న వాంతులు అవుతున్నవి. అనవసరంగా వెంటనే తీసుకోవలసిన నివారణోపాయములను దిక్కుతోచిన వైద్యులు సూచించినారు. దానికి బాబావారి జవాబు మందహాసమే. 10వ తారీఖు ఉదయమున బాబావారి ఉష్ణోగ్రత 101.8 డిగ్రీల నుండి 98కి 4 డిగ్రీలు దిక్కి, నాడి 112 నుండి 86 వచ్చినప్పుడు ఆ ఆనందమునకు అంతే లేదు. ఆ ఉదయము బాబావారి దర్శనార్థమై నేను వెళ్ళినప్పుడు పూర్వము నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ప్రకారము ఆ సాయంత్రము రాజభవన్లో భజన జరుగుతుందని బాబావారు ఆదేశించినారు. తమను భజనలో పాల్గొనని చెప్పినారు. అది విన్న డాక్టర్లు విస్మయపడినారు. బాబావారు చెప్పిన దాన్ని డాక్టర్లు ససేమిరా సమ్మతించలేదని నేను గ్రహించినాను. గోవాలో ఒక లీలను ప్రత్యక్షముగా చేసి చూపడం మాత్రమే ఆ ఆశ్చర్య సంఘటన, వేరొకటి కాదది. సంకల్పం మాత్రం మన నిమిషములలో 40 గంటల పూర్వము స్వీకరించిన రోగమును శ్రీవారే సంకల్పం మాత్రముతోనే విడిచివేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎప్పటి మాదిరిగా ఉందరు అని నా అంతరాత్మ నాకు సూచించున్నది. ఆ మధ్యాహ్నము డాక్టర్లు బాబావారిని పరీక్ష చేసినప్పుడు లోపును చిహ్నములే లేవు. అప్పటిదాకా అక్కడ ఉండిన గట్టి మాంసపు ముద్ద లేనే లేదు. అక్కడ దేహము మెత్తగా మామూలు స్థితిలోనే ఉన్నది. ఆశ్చర్యము, మహదాశ్చర్యము. సాయంత్రము 6 గంటలకు బాబావారున్న గది నుండి 200 అడుగుల దూరములో ఉన్న వేదిక వరకు ఇతరుల సహాయం లేకుండా బాబావారే నడిచి వచ్చి ఆఫీసు కుర్చీలో చక్కగా ఆసీనులైనారు. ఇప్పుడు బాబావారి మందహాసమును, సంపూర్ణ ఆరోగ్యమును మీరందరూ చూస్తున్నారు కదా. గోవాలో కాబూ రాజనివాసులో బాబావారు నడిపించిన ఈ నాటకమును తరతరాల వారు పూజనీయమైన ఆశ్చర్యముతో జ్ఞప్తించుకునేదారు. బాబావారి సంకల్ప శక్తితో శ్రీవారు చేయలేనిది లేదు అనుటకు ఈ మహిమ నిజంగా నిదర్శనమే. శ్రీవారి ఈ లీల అద్భుతమైనది, రోమనాచకారి, మధురమయి, మంగళమయి, మనోహరమయి, పరమానందము, పరమ ప్రేమలను ఈ లీల మనకు అందించున్నది. శ్రీవారి లీల అమరమైనది. అది అమృతమయ్యి సరి సమానం లేని అనంత ఆనందమే అది. ఈ మహోత్సవం మనకు అధ్యక్ష స్థానంలో ఉన్న దైవమును గురించి వేయి చెప్పనేలా. మన హృదయాంతరాల నుండి శ్రీవారిని స్వాగతించేదము. ఘనమైన నమస్కృతులను శ్రీవారి పాదపద్మముల సమర్పించేదము. శ్రీవారి అనుగ్రహం అందుకున్నట్టుకు తగు అర్హత గలవారముగా మనల్ని శ్రీవారి ఆశీర్వాదం అందించమని హృదయపూర్వకముగా శ్రీవారిని ప్రార్థించేదము. తాము స్వీకరించిన భక్తుని రోగం గురించి, అనుభవించిన బాధల గురించి శ్రీవారి తమ దివ్యోపన్యాసములు ఇట్లు తెలియజేసినారు. అన్నమయమైన ఈ దేహమునకు ఆహార విహారముల వలన కొన్ని మార్పులు రావచ్చును, ఎన్నో నొప్పులు బయలుదేరవచ్చును. మానవాతీతుడు కాబట్టి ఈ దేహమునకు ఆహార విహారములు కానీ ఏ కారణముతో కానీ ఎప్పుడు రోగములు రావు.
ఆహార విహార దోషములు ఈ దేహమునకు ఎప్పుడూ లేవు. ఇన్ని దేహములను కాపాడుకుంటూ ఈ దేహం వచ్చింది కాబట్టి దీనికి రోగములే లేవు, రావు. ఈ మానవాకారములో వచ్చిన మానవాతీత శక్తి మానవులు భరించలేని నొప్పిని భరించి ఆదర్శప్రాయముగా ఆశ్చర్యమును అద్భుతమును అప్పుడప్పుడు అందించినప్పుడే దైవత్వం అనేది విషయంలో నమ్మకము మానవుల్లో బయలుదేరేది. అప్పుడప్పుడు మానవ హృదయములను మరింత వికసింపజేసే నిమిత్తము కూడా ఇది అవసరము. గోపికల వలె శరణాగతులై అన్ని బాధ్యతలను భగవంతునిపై వేసిన వాని బాధను స్వామి తీసుకుంటే 3 దినముల నుండి స్వామి అనుభవించిన బాధ నాడితో ఈ బాధ పోయినది. ఇంకా పైన ఇది రాదు. యోగ భూమి త్యాగభూమి అని ఈ దేశం యొక్క ఏకత్వము సుస్థిరము చేయడం ఎంతయో ఆవశ్యమని బాబా వారు సెలవిచ్చినారు. వ్యక్తి యొక్క శీలము దేశం యొక్క పురోభివృద్ధి ముఖ్యాంశములని. మానవ జన్మ ఎత్తినది మానవత్వంని దైవత్వం చేరుకున్నట్టు మాత్రమే కానీ సుఖ లాలసులు ఆగుటకు మాత్రము కాదు అని బాబా వారు స్పష్టపరిచినారు. భక్త రక్షణకు బాబా వారే స్వయంగా రోగములను స్వీకరించి అనుభవించారని శ్రీవారి భక్తులు సుహితమైనప్పటికీ బాబా వారు స్వీకరించిన ఈ రోగం గురించి దేశంలోని పలు పత్రికలు ప్రకటించిన కారణమున వేలాది భక్తులు ఆందోళన పడి ఆవేదన చెందిరి. కానీ గోవాలోని కాబో రాయ నివాసులు బాబా వారు చేసిన ఈ మహిమ చాలా అద్భుతవంతమైనది. దాని ఫలితములు వేలాది హృదయముల్లో కనబడుతున్నవి. ఎందుకనగా వైద్యులకే తెలియనంత హఠాత్తుగా పరిపూర్ణముగా సంకల్ప బలము చేత బాబావారు రోగ చిహ్నములను గుణములను మటుమాయము చేసినారు. శ్రీవారి సంకల్పములనే పూర్వపు మహిమల కన్నా దీనికి ఎక్కువగా దేశవ్యాప్తమైన ప్రకటన జరిగినది. మనల్ని ఉద్ధరించుడికై అవతరించి మన మధ్యనే ఉన్న ఈ అవతార పురుషుడు జరిపిన ఈ పరమాద్భుతమైన మహిమ కోటాను కోట్ల హృదయాలను మంచికి మార్పు చేసినందువలన ఈ స్థాయి శకములో ఆధ్యాత్మిక విజయ సోపానములు పరిపక్వ స్థాయికి భక్తులను చేర్చుటకు ఇది ముఖ్యమైన మెట్టు. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.